గౌరవం లేకుండా చేశారు. ఈ విగ్రహానికి కూడా గౌరవం లేకుండా చేశారు. మీ పార్టీ వాళ్ళు ఏం మనుషులయ్యా? నేను ఇంత గర్వంగా చెప్తున్నాం రామ్మోహన్ రావు గారు ఇది ఎవరి చేతుల మీద జరగాలో ఆ చేతుల మీద ఏమ్మా మరి ఆఫీసర్ ఎన్ని రోజులు వచ్చు ఇంతకుముందు లాస్ట్ 5 years ఎవరు కూటాన్ని ఏం చేస్తున్నావు? ఇప్పటికి అయిపోతుంది. ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ వర్క్ ఆగిపోయింది కదా, మటన్ ఏందో మరి కంపల్పేటకి మార్చిస్తారా? చేంజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఇది ఈ కంబాల్ చెరువు జంక్షన్ అన్నది చాలా కీలకమైనది. ఈ జంక్షన్ ఒక వైపుగా కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. కీలకమైన జంక్షన్గా పరిగణించడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూసుకోవాలి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జంక్షన్ రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహం చుట్టూ డెవలప్మెంట్ వర్క్ని తీసుకోవడం జరిగింది. ప్రారంభించారు, అర్ధాంతరంగా అయిపోయింది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి చేస్తున్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు. ఆ గౌరవార్థమే ఎవరో కూడా ఒక విగ్రహం పెట్టినప్పుడు ఎవరు కూడా అడ్డపడేవారు కాదు. అంటే నగరంలో ఓ మంచి సాంప్రదాయం. వారి యొక్క కుటుంబ సభ్యులు వైసీపీలో ఉన్నారు, ఎక్కడైనా ఉండేవాడిని. మొన్ననే మాజీ శాసనసభ్యులు ఏసీవరెడ్డి గారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళందరూ నగరంలో పెద్దలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారి కుటుంబ సభ్యులు ఆ పనిని పూర్తి చేసుకోలేకపోయారు. కారణం ఏంటి? ఇక్కడే ఉన్న ప్రజాప్రతినిధి, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తి భరతరాము ఇది చేయనివ్వలేదని అంటున్నారు అందరూ. అంటే ఇంత కక్ష సాధింపు ఆ పార్టీలోని. అదేం ఆలోచన? మాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. కూటమి వచ్చిన తర్వాత గుర్తించాం ఈ జంక్షన్లో ఇలా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆవులు అన్నీ ఇక్కడ ఉండడం వల్ల పారిశుధ్య పరంగా కూడా చాలా కష్టంగా ఉందని అధికారులు తెలియచేసిన తర్వాత మళ్ళా సంప్రదించి ఈరోజు మంచిగా సుందరీకరణ చేసి ఆయన గౌరవం తగ్గకుండా కూటమి యొక్క చిత్తశుద్ధి కూడా తెలిసే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకా నగరంలో ఇక్కడే సురుచి ఉంది. ఆ సురుచి ఏదైతే ఉందో ఆ జంక్షను, తాడితోట జంక్షను, ఇవి కూడా డెవలప్మెంట్ చేసి జంక్షన్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. అవన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కటిగా టెండర్ స్టేజ్లోనే ఒక్కొక్కటిగా చేసుకుంటూ నగరంలో బాటిల్ నెక్స్ అంటే ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఏదైతే ఉన్నాయో జంక్షన్స్, ఆ ఇబ్బందులు తొలగించే విధంగా కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉందని తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు.